ఒకటేంటంటేనండి 90స్‌లో మిమ్మల్ని చూసిన ఆ మొహం కళ ఒక్క నిజం ఇది ముఖస్తుతికి చెప్పట్లేదు. అసలు తగ్గలేదు. పైపెచ్చు కొంచెం పెరిగింది. ఒక ఒక స్థిమితమైన ఒక ఎక్స్‌ప్రెషన్‌తో అంత అందంగా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ యువర్ బ్యూటీ సీక్రెట్ చెప్పండి దివ్యవాణి గారు. నిజం చెప్పనా? నిజం చెప్పండి. నేను ఎప్పుడు కలరింగ్స్ ఉన్నది లేనట్టు చెప్పను. నేను జెన్యూన్‌గా అడుగుతున్నాను ఇన్ఫాక్ట్. మా అమ్మగారు నేర్పించినటువంటి పద్ధతులు. నాకు ఇప్పటికీ నేను బ్యూటీ పార్లర్స్ వెళ్ళను, చాలా రేర్ అనమాట. అండ్ బయట ఫుడ్లు తినను. అండ్ ఇంట్లో కూడా ఇప్పుడు ఏవేవో అవి ఇవి అంటారు, ఏమీ ఉండదు. సింపుల్గా ఇంట్లో ఏది ఉందంటే అది, టైంకి ఏది దొరికితే అది. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, థ్యాంక్ యూ. ఇది లేని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అని చెప్పని ఇక ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ మళ్ళీ చేయబోతున్నాను కాబట్టి ఇక మళ్ళీ మమ్మీ డైట్ను ఫాలో అవ్వాలన్నాను. ప్రజెంట్ అయితే ఏది దొరికితే అదే నాది. అంతేనా? సింపుల్. మిమ్మల్ని తెర మీద చూడడానికి అందరం ఆరాటపడుతున్నాం. ఎందుకంటే 90స్‌లో లాస్ట్ ఫిల్మ్ మీరు దాదాపు చాలా ఏళ్ళైంది మీరు చేసి. లేదండి, నేను అంటే నాకంటూ నా టాలెంట్కి తగ్గట్టు బ్రేక్ నాకు ఇంకా రాలేదు. అండ్ మహానటిలో చేశాను సావిత్రి మదర్గా, కానీ అసలు దివ్యవాణి క్యారెక్టర్ అది కాదు, అసలు కాదు. కేవలం అశ్విదత్ గారు మా కాల్ చేసి సావిత్రికి ఆ సిమ్టమ్స్ రౌండ్ ఫేస్ అది బాగుంటుంది, సావిత్రి మదర్ అంటే మీరే చేయాలన్న నాగి అశ్విన్ గారు అడిగారండి అని అంటే అక్కడ నేను సావిత్రి గారి మదరు అదొక్కటే చూశాను. సరే చేద్దామని చేశాను. దాని తర్వాత నేను సీరియల్స్ చేశాను మంచిగా. సీరియల్స్ ఆఫ్ కోర్స్ yes. నా పేరు మీనాక్షి అవి చేశాను. తర్వాత ఏటీఎం చేశాను, వెబ్ సిరీస్. దాని తర్వాత పంచతంత్రం చేశాను. సో నాకు అనుకున్న విధంగా బ్రేక్ నా టాలెంట్కి తగినట్టు రాలేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇప్పుడు మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ రాబోతున్నాయా మీవి? ఎలా అంటే ఫ్రాంక్గా ఏంటంటే అంటే రాబోతున్నాయి అనే దానికి తగిన నెట్వర్క్ నా దగ్గర లేదు. నవే డేస్ మాకంటే అప్పట్లో ఉమామహేశ్వరరావు గారు, మన రామారావు గారు, వీళ్ళు మనకి డేట్స్ చూసేవాళ్ళు. అవును, ఆ విధానం వేరు. నవే ట్రెండ్ ఏంటంటే కొంచెం మన పద్ధతులకి, నా అభిప్రాయాలకి, నా కట్టుబాట్లకి పొసిగే విధంగా లేదు ఇప్పుడు డేట్స్ చూసి. ఇప్పుడు అంతా ఏముందండి, ఒక టీం అంటే అప్పట్లో అంటే డైరెక్టర్ది, హీరోది, ప్రొడ్యూసర్ది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది. సో ఈ నేటివిటీకి తగ్గట్టుగా కరెక్ట్గా పర్సన్ నన్ను హైప్ చేయడానికి, నా డేట్స్ చూడటానికి కరెక్ట్ నాకు కుదరలేదు. సో నాకు నేను పోయి చెప్పుకోలేను. సో ఆ బ్రేక్ పడేయడానికి ముందుగానే మా ఓన్దే నేను మన బ్యానరే స్టార్ట్ చేయాలని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ అండి. మే గాడ్ ఫుల్ఫిల్ ఆల్ దట్ దిస్ బ్యూటిఫుల్ సీజన్ ఇప్పుడు. సో దివ్యవాణి గారు 90స్‌లో 91, 92 ఆ టైంలో మీరు ఒక హవా, ఒక వెలుగు వెలిగారు కదా. అంత సక్సెస్ని ఆ రోజుల్లో ఎలా హ్యాండిల్ చేశారు మీరు? అంటే నాకు అసలు ఏమీ తెలియదండి. ఇప్పటికీ కూడా షోకేస్లో బొమ్మ ఎలా ఉంటుందో అలా అయిపోయింది నా జీవితం. అంతా మా అమ్మగారే, మా అక్కయ్య, మా అన్నయ్య, వాళ్ళ ముగ్గురు లేనిది సినిమా ఇండస్ట్రీలో నేను లేను. నాది ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవటం, మంచిగా డైట్ ఫాలో అవటం. ఆనంద్ మాస్టర్ గారని భానుప్రియ గారికి మాకు ఒకటే మాస్టర్ గారు, డ్యాన్స్ క్లాస్ అయిపోవటం. అసలు సినిమా ఇండస్ట్రీకి కూడా నన్ను ఎక్కడ ఒక ఆఫీస్కి కూడా మా మమ్మీ వాళ్ళు నన్ను వెళ్ళనివ్వలేదు. ఐఎమ్ సో లక్కీ ఇన్ దట్. మొన్న కూడా మన వంశీ గారు ఉన్నారు కదా, పెద్ద వంశీ గారు, ఆయనని కలిసాం. యాక్చువల్లీ చాలా క్లోజ్ సార్. అవునా? మీరు అడగండి. ఆయన ఒకే మాట అన్నారు అనమాట, ఈ అమ్మాయి అసలు ఒక సినిమా గడప ఎక్కిందండి, ఈ అమ్మాయి ఒక్క కంపెనీకి వెళ్ళి నాకు ఈ అవకాశం కావాలని అడిగిందా, ఈ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు, వీళ్ళ అమ్మగారు వీళ్ళ సిస్టర్ వచ్చేవాళ్ళు అంటే అంత ప్రేమగా నన్ను దాచిపెట్టుకొని తీసుకొచ్చారండి. ఏ కంపెనీకి నేను వెళ్ళి నాకు ఈ క్యారెక్టర్ కావాలండి అని నేను ఎప్పుడు కష్టపడలేదు. అలా అమ్మ తీసుకురావటం. ఎలా స్పాట్ అయ్యారు మీరు అసలు? అంటే ఎలా గుర్తించబడ్డారు? దివ్యవాణి, శ్రీవాణి అని ఒక అందమైన అమ్మాయి ఉంది అని. ఉషావాణి. ఉషావాణి. మై ఒరిజినల్ నేమ్ ఇస్ ఉషావాణి. మరి ఉషావాణి దివ్యవాణిగా మార్చుకున్నారు. ఉషావాణి బాగుంది కదా పేరు. ఉషావాణి అంటే మమ్మీ, మా సిస్టర్ పేరు బేబీ రాణి. సో అలా ఉషావాణి, బేబీ రాణి, అలా రాణి వాణిలని మమ్మీ ముద్దుగా పెట్టుకున్నారు. అంటే మా సిస్టర్ తను ఇండస్ట్రీ మీద ఇష్టంతో వచ్చారు, మనము తేబడ్డాము. మీరు తేబడ్డారు, అది మనముగా రాలేదు. అసలు మనకు తెలీదు, కానీ దేవుడు బాడీలో టాలెంట్, ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుందండి. మనం పుట్టంగాల్ని కూడా దానిలో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకు అలుపు సొలుపు ఉండదు. సో కొంతమందికి వంటలు, కొంతమందికి ఇంకా సంథింగ్ అలానే నాలో పుట్టినప్పుడే. ఎందుకంటే నా 8th, 9th స్టాండర్డ్లోనూ 10th అనుకుంటా, 10th స్టాండర్డ్లో మేము ఒక స్కూల్లో స్టేజీ జస్ట్ చేస్తారు కదా ప్రోగ్రామ్, అది మా కాన్వెంట్లో నేను మండోదరి మహిళా మండలిని ఒకటి చేశాను.
ఓహో అప్పుడే యా 10th లో నేను దానికి మండోదరి అనమాట. నేనే మెయిన్ టీచర్ లాగా మా టీచర్ క్యారెక్టర్ అంటే ఎంత ఇన్వాల్వ్ అయిపోయి చేశానంటే అక్కడున్న మాది చిన్నది కాన్వెంట్ తెనాలిలో. మా అందరూ అలా మా మాస్టర్స్ అందరూ అలా చూస్తున్నారు నా నటన్ని. సో అప్పుడే అది నా బాడీలో ఉందన్నమాట. సో తెలియకుండా రావటం, ఇండస్ట్రీకి అక్కని చూస్తానికి హాలిడేస్కి నేను రావటం, శారద గారిని చూడటానికి నేను వెళ్ళటం, ఆమె చూసి ఈ అమ్మాయి వద్దు ఈ మీద పెట్టి ఇన్వెస్ట్మెంట్ అనటం. అప్పట్లో మేమందరూ అక్కడే ఉండేవాళ్ళం, పరచూరు గోపాలకృష్ణ గారు, నేను. మొన్న కూడా అంకుల్ వాళ్ళ బిందు వాళ్ళ పాపది హరితది వాళ్ళ పాపది రేపు 28th ఎంగేజ్మెంట్ అయితే కాల్ చేయగానే ఏమే బుడదానా అని అన్నారు. అంకుల్ చెప్పండి అంటే ఎట్లా నవ్వుతుందో చూడిదని. వాళ్ళ అమ్మాయి కన్నా నేను ఒక 2 years 1 year చిన్నండి బిందు కన్నా. సో ఆ బుడదానా అనేది ఆ ఇంట్లో పిలిచినట్లే అయిపోయింది. ఇట్స్ దేవుడి దయ అండి. ఎక్కడ నేను ఇండస్ట్రీలో ఎలాంటి ఒక హోమ్లీ అట్మాస్ఫియర్తో కష్టాలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా సినిమాలు నేను కూడా పోగొట్టుకున్నాను. ఆ పెయిన్ కూడా మా పేరెంట్స్ నా వద్దకు రానియకుండా ఒక ఎలా అంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా పెట్టుకుంటుందో భద్రంగా అలా చూసుకున్నారా మిమ్మల్ని? షూటింగ్స్ అన్ని ఆవిడే వచ్చారా? షూటింగ్స్ ఇప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాం అనుకోండి, నా పిల్లల్ని దివ్యవాణి మీ పిల్లలు ఎలా ఉన్నారు, కిరణ్ మమ్మీ అంటారు, కిరణ్ పాటి నల్లా இருக்காங்களா అంటారు. చెట్నాడు స్కూల్లో కానీ అండ్ వెళమ్మాల్లో కానీ నా పిల్లలు ఏంటంటే పాటి నల్లా இருக்காங்களா, కిరణ్ పాటి ఎప్పుడు, అట్లా మా అమ్మగారే వాళ్ళకి తల్లి అయిపోయింది అనమాట. సో నా బ్యాడ్ ఏంటంటే ఆమెకి కొంచెం అల్జీమర్స్ వచ్చింది. పెద్దవాళ్ళకి ఇప్పుడు బాగా కామన్ గా ఒక వయసు దాటాక అందరికీ అన్ని మర్చిపోతుంది అండ్ మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ గా ఉంటుంది. కానీ ఆమెను ఏమైనా ప్రిపేర్ చేయాలి అని అంటే కిరణ్ వస్తున్నాడు, నా బాబు పేరు కిరణ్ వస్తున్నాడమ్మా అంటే ఎమ్మటే రెడీ అయిపోతుంది అనమాట. కిరణ్ వస్తున్నాడు, నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలన్నా ఒక చంటి పిల్లని ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాల్సిన పరిస్థితిలో నో షీజ్. సో ఈ క్రెడిట్ అంతా అమ్మ నా కుటుంబీకులేనండి. దివ్యవాణి గారు, మనం మాట్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ టీ తాగుదామా? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, బాగున్నారా? అవునా, నేను కూడా అడిగాను. గుడ్ గుడ్ గుడ్. ఎస్, తాగుతూ మాట్లాడేసేద్దామా? మీరు రాముయిజం గారు, కానీ రాముని మాత్రం మీరు హైప్ చేశారండి, మేము దెబ్బలేస్తాను నేను తీసుకు. అవునా? ఎందుకు హైప్ చేయడం? ఆయనే హైప్, నేనే హైప్ కాదు అసలు. అటువంటి ఇంట్రెస్ట్ మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకు, ఏమి ఇంట్రెస్ట్ లో చూద్దాం, మాట్లాడదాం తప్పకుండా. ఇప్పుడు వద్దులేండి కాంట్రవర్సీ. చెప్తాను కూడా నేను. చెప్పండి, అదేం పర్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. నేను అంటే ఆయన వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి చాలా మందికి అది మింగుడు పడదు. వాస్తవం కాదు, వాస్తవాలు ఉన్నాయని చెప్పని మన పూర్వీకులు ఆడమండి ఇవి బట్టలు లేకుండా ఉన్నారని ఇప్పుడు మనం పోగలరా? ఆయన బట్టలు వేసుకుని వస్తారు, ఆయన వేసుకుని వస్తారు, కానీ ఆయన మాటలు బట్టలు లేని మాట్లాడతారా? తప్పకుండా అది మాట్లాడదాం ఇప్పుడైతే. సో ఇప్పుడు కంటిన్యూ నాన్న, రోల్ అయిపోతుంది, మనం అన్ని దొరికిపోయాము. సో దివ్యవాణి గారు,